హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ అయితే మా ఆయన కోసం చేశానండి. మా ఆయనకి చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారు చేసి ఇచ్చేవారంట కందిపప్పు బెల్లం రెసిపీ. దాన్ని ఆయన కోసం ఈరోజైతే నేను చేశాను. అలాగే మీ అందరికి కూడా చూపించడానికి చేశాను. ఆయనకు చాలా ఇష్టం. ఎన్నోసార్లు నేను కర్రీ కందిపప్పుతో చేయాలి అనుకున్నప్పుడు నన్ను అడుగుతారనమాట, ఇలా చెయ్యు అని. అందుకనే ప్రతిసారి చేస్తుంటాను. ఈసారి అయితే ఈ వీడియో తీసి మీకు కూడా ఈ రెసిపీని అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇది నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే పల్లెటూర్లలో ఇప్పటికి కూడా ఇలా కందిపప్పు బెల్లంతో రెసిపీ చేసుకొని తింటుంటారు. చిన్నప్పుడు దెబ్బలు తగిలితే అవి పెద్దగైన తర్వాత నొప్పులకు రాకూడదు అనే దానికి ఇలా మంచిగా హెల్తీగా ఉంటుంది ఈ రెసిపీ అని చేస్తారు. దీనికోసం ముందుగా నేను ఒక కప్పు కందిపప్పుని తీసుకొని కుక్కర్లో వేసుకొని దాన్ని ఒక 2 సార్లు వాటర్లో కడిగిన తర్వాత మళ్ళీ సరిపడన్ని వాటర్ వేసుకొని 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద తీసుకున్నానండి. యాక్చువల్గా ఈ పప్పు అంతా నేను పప్పుచారు చేయడానికి ఉడకపెట్టాను, కానీ అందులో నుంచి కాస్త పప్పును తీసి మా వారి కోసం ఈ రెసిపీని అయితే తీసానమాట. ఇది ఒక 1/2 కప్ వరకు కందిపప్పు ఉడికించుకుందండి. దీన్ని బాగా మెదుపుకోవాలన్నమాట. సాఫ్ట్గా మనకు ఈ కందిపప్పు అన్నది వచ్చేదనుకోండి, ఈ స్వీట్ చాలా బాగుంటుంది. అందుకని దీన్ని ఇలా సాఫ్ట్గా స్పూన్తో అయితే అంతా మెదిపేసుకున్నాను అనమాట. ఇలా అంతా మెదిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి వేరొక కడాయిలో 1 కప్పు వరకు బెల్లాన్ని వేసుకుంటున్నానండి. ఈ బెల్లం పైన 1 కప్పు బెల్లానికి 1 కప్పు వాటర్ని కూడా నేను ఇందులో యాడ్ చేసేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ ఉండాలండి. బెల్లం ఖచ్చితంగా కంప్లీట్గా కరగాలి, ముద్దలుగా ఉండకుండా చూసుకోవాలి. లేదంటే మీరు బెల్లం పొడిని కూడా ఇందులో వాడుకోవచ్చు. బెల్లం అంతా పర్ఫెక్ట్గా కరిగింది, రసం మంచిగా వచ్చింది అనుకున్నప్పుడు ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుందండి. ఇది పాకంగా రావాల్సిన అవసరం లేదు. దీంట్లోకి కొద్దిగా యాలకుల పొడి వేసేసుకొని తర్వాత దీన్ని అంతా కలిపి ముందుగా మనము ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని ఇందులో వేసేసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా చూసుకుంటూ అంత బాగా కలుపుకోవాలి. ఇది ఎక్కడ కూడా ఉండలు అస్సలే ఉండకూడదండి. ముద్దలాగా కట్టేస్తే మనకు స్వీట్ టేస్ట్ అన్నది మారిపోతుంది. అందుకని అంతా కలుపుకొని బాగా కలిపేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఇలా తిప్పుతూ ఉంటే అంతా ఎక్కడిలాగా కలిసిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నేను నెయ్యిని యాడ్ చేసుకుంటున్నానండి. మీకు నెయ్యి నచ్చకపోతే వదిలేయచ్చు. అలాగే మీరు కావాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్ని కూడా స్లైసెస్ లాగా లేదంటే చిన్నగా చాప్ చేసి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. కానీ మా వారికి ఇలాగే ఇష్టం, అందుకే నేను ఇలాగే చేస్తున్నాను. ఇలా కొద్దిగా చిక్కగా అవుతుంది అనుకున్నప్పుడు మనం స్టవ్ కట్టేస్తే ఇది చల్లారిన తర్వాత దగ్గరగా వచ్చేస్తుంది. అందుకని ఇక్కడ ఈ స్టేజ్లో స్టవ్ కట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత నేనైతే మా వారికి ఇచ్చాను. ఆయన చాలా హ్యాపీగా తిన్నారనమాట. అలాగే తినిపించారు కూడా. మీ అందరికి కూడా ఈ రెసిపీ తెలిస్తే నాకైతే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలాగే మీరు వారానికి ఒక్కసారైనా ఈ రెసిపీని చేసుకొని తినాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది చెప్తున్నారు మా ఇంట్లో కూడా, ఇది తింటే హెల్త్కి చాలా మంచిది కందిపప్పు బెల్లం అని. ఒకసారి మీకు ట్రై చేయండి, బాగుంటే ఖచ్చితంగా మనకి కమెంట్ చేసి చెప్పండి. అలాగే మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.